హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో సమ్మర్లో ఒంటికి చలవ చేసి పొట్టకి హాయిగా ఉండే పెరుగు పులుసుని మరింత రుచిగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. అండ్ ఇది చాలా ఈజీగా అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. కనీసం ఈ సమ్మర్ అయిపోయేదాకైనా వారానికి 2-3 సార్లు ఇలా చేసుకొని తినేయండి. పొట్టకి హాయిగా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్, పొట్టకి హాయిగా ఉండే పెరుగు పులుసుని ఎలా చేసుకోవచ్చో చూసేయండి. చూసే ముందు మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి ఒక 1/2 లీటర్ దాకా పెరుగును తీసుకోండి. ఈ పెరుగు పులుసు కోసం పెరుగు కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. సో మీరు కూడా పుల్లగా ఉండే పెరుగునే తీసుకోండి. నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని విస్కర్తో బాగా చిలకండి. అంటే పెరుగు ఎక్కడ గడ్డలు లేకుండా క్రీమ్లా అయిపోవాలన్నమాట. సో అంతవరకు కూడా ఇలా విస్కర్తో బాగా చిలకాలన్నమాట. ఇలా క్రీమ్లా అయ్యేదాకా చిలికిన తర్వాత నెక్స్ట్ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. అంటే మీకు పలచగా కావాలంటే పలచగా, లేదా పెరుగు కొద్దిగా తిక్కుగా ఉండాలి అంటే తిక్కులాగా మీరు తినే దానిని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసి బాగా కలిపేసుకొని ఈ గిన్నెని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని కానీ లేదా చిన్న రోల్ ఉంటుంది కదా, అదైనా తీసుకోండి. అందులోకి 1 ఇంచు అల్లాన్ని పైన పొట్టు తీసేసి కట్ చేసి వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువగా ఉంటుందండి. సో అందుకని నేనైతే 4 వేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం పచ్చిమిర్చిని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా ఈ విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చిలికి పెట్టుకున్న పెరుగులోకి మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇన్నే వేసుకోవాలని ఏమీ లేదండి. మీరు తినే దాన్ని బట్టి ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. అలాగే ఇందాక మనం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి. కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలిపి ఈ గిన్నెను పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక 1/2 కప్పు దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా ఆవాలు, 1/2 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఫస్ట్ ఇవి లైట్గా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి ఒక 4-5 దంచిన వెల్లుల్లిని వేసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంపి వేసుకోండి. నెక్స్ట్ ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ తాలింపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసిన వెంటనే లాస్ట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి జస్ట్ కలిపి మనం ముందే పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర అన్నీ వేసుకొని కలిపేసి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కటి మజ్జిగ మొత్తాన్ని పోసుకోండి. ఈ మజ్జిగను కూడా స్టవ్ ఆపేసిన వెంటనే పోసుకోవాలండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పోసారంటే మాత్రం మజ్జిగ విరిగిపోతుందనమాట. స్టవ్ ఆపిన వెంటనే చిక్కటి మజ్జిగని పోసి అంతా కలిసేటట్టుగా కలుపుకొని పక్కకు దించేసుకోండి. సో అంతేనండి. చాలా సింపుల్గా అండ్ చాలా రుచిగా ఈ సమ్మర్లో ఒంటికి చలువ చేసి పొట్టకి హాయిగా ఉండే చిక్కటి మజ్జిగ పులుసు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ వేసవిలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. పొట్టకి హాయిగా ఉంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేశారంటే వారంలో కనీసం 2-3 సార్లు అయినా మీ ఇంట్లో ఇదే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుందన్నమాట. సో ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.